ఏంటి ప్లేసు? ఎక్కడికొచ్చాము? ఈ కొండలేంటి? ఈ నీళ్ళేంటి? ఆ నాన్న ఏంటిది? ఎక్కడున్నాం? ఏంటోరా డ్రెస్సెస్ అలా ఎలా మారిపోయినాయి? మీ ఫోన్లు ఉన్నాయా? ఏంటిది? ఐ గెస్ ఈ బోట్ బిల్స్. హాలాంగ్ బే. హలో బేనా, అదెక్కడా? అందరూ ఒకేలా ఉన్నారు చూడ్డానికి. చైనా వచ్చామనుకుంటా. అసలు అలా ఎలా పాసిబుల్ అవుతుంది? ఏం మాట్లాడుతున్నారు? ఏంటో ఇక్కడ సిగ్నల్ కూడా లేదు. అంతా ఈ చెత్త కెమెరా వల్లే అనుకుంటా. ఇదేంటి ఇంత పని చేసింది? అమ్మా నాకు భయం వేస్తుంది, ఇంటికి వెళ్ళిపోదాం. నాన్న నాకు భయం వేస్తుంది, ఇంటికి వెళ్ళిపోదాం పదండి. అసలు ఆ కెమెరాని ఇంట్లోకి ఎందుకు తీసుకొచ్చారు మీరు? ఏంటి కామెడీ చేస్తున్నావా? నువ్వే కదా రూపాయలే ఏం కాదులే తీసుకురమ్మన్నావు. ఇప్పుడు నన్ను బ్లేమ్ చేస్తావేంటి? అక్క టెన్షన్ పడతావు ఎందుకు? ఎలాగో ట్రిప్ అనుకున్నాం కదా, చూడెంత బాగుందో. కొత్త బట్టలు కూడా వచ్చాయి. కొత్త బట్టలేంటే నాకు టెన్షన్ గా ఉంటేను. ఇవి చైనా ఫ్లాగ్స్ లాగా లేవే. గైస్, మనం మాట్లాడేది ఒక్కడికి అర్థం అవ్వట్లేదు, వాళ్ళు మాట్లాడేది మనకు అర్థం అవ్వట్లేదు. చాలా తేడాగా చూస్తున్నారు. ఇమీడియట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. పదండి పదండి. అమ్మయ్య, ఇంట్లో ఎవరు లేనట్టున్నారు. హే గైస్, రండి రండి. అమ్మయ్య, ఏదో ఒక కార్నర్ చూసి పడుకుందాం నాన్న. నా వల్ల అవ్వట్లేదు. ఇక్కడ వాషింగ్ మిషన్ లో బట్టలున్నాయి. ఈ రోజుకి అవి వేసుకుని పడుకుందాము. పొద్దున్నుంచి తిరిగి తిరిగి బట్టలు కూడా పాడైపోయినాయి. అమ్మా ఏరి చాలా బాగుంది. కానీ భయం వేస్తుంది, ఎప్పుడెవరో చేయమంటారో ఏంటో అని. అవును, ఎవరిదో ఏంటో ఇల్లు. గుడ్ మార్నింగ్. గుడ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్. మీ డ్రెస్సెస్ భలే సెట్ అయ్యాయే. తరుణ్ వచ్చినట్టున్నాడు. నేనెళ్తా. ఇది చైనా కాదంట, ఇది హలాంగ్ బే, వియత్నాం.